మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీపై టీడీపీ కసరత్తు చేస్తోంది. మరో 15 నుంచి 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించనున్నారు. మరి ఈసారి జాబితాలో ఛాన్స్ ఎవరికి వస్తుంది? ఎవరికి షాక్ తగలబోతోంది? మహానాడు అంటే టీడీపీ నాయకులు కార్యకర్తలకు అతిపెద్ద పండుగ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం మే 28న టీడీపీ ప్రతి ఏటా మహానాడు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది మే 27 నుంచి 29 వరకు కడపలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. మహానాడులోపు రాష్ట్రంలో సంస్థాగతంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలను నియమించాలని కూడా నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్ర కమిటీని కూడా నియమించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా మహానాడులో జరగనుంది. అయితే గతేడాది మహానాడు నిర్వహించకపోవడంతో ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈలోపే నామినేటెడ్ పదవుల భర్తీని కూడా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. అందులో భాగంగానే మిగిలిపోయిన కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, దేవస్థానం పాలక మండళ్ల చైర్మన్లను వెంటనే నియమించేందుకు సీఎం కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే 2 విడతల్లో మార్కెట్ కమిటీ చైర్మన్లను ప్రకటించారు. అలాగే 3 దశల్లో 88 కార్పొరేషన్ల చైర్మన్లను కూడా నియమించారు. మిగిలిపోయిన మరో 15 నుంచి 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించేందుకు తొలిదశ చర్చలు పూర్తయ్యాయి. జనసేన, బీజేపీ నేతలు ఇచ్చిన పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. ఈ పేర్లపై కూడా మరోసారి కూటమి పక్షాల నేతలతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. మరోవైపు దేవస్థానం పాలక మండళ్ల నియామకంపై కూడా చర్చ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఉండే చిన్న చిన్న దేవస్థానాలకు పాలక మండళ్లను నియమించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ఇందులో మహిళలతో పాటు నాయి బ్రాహ్మణులను కూడా నియమించే విధంగా రిజిస్ట్రేషన్లు చూసుకోవాలని ఎమ్మెల్యేలను కోరారు. ఇక పేరెనికగన్న 21 దేవస్థానాలకు మాత్రం ప్రభుత్వమే నేరుగా ఎమ్మెల్యేలతో మాట్లాడి పాలక మండళ్లను నియమించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. వీటిలో కూడా బీజేపీ తమకు ఎక్కువ వాటా ఇవ్వాలని కోరిందని చెబుతున్నారు. అయితే దామాషా ప్రకారం మాత్రమే ఇస్తామని, ఎక్కువ ఇవ్వలేమని కూడా టీడీపీ చెప్పినట్లు సమాచారం అందింది. దేవస్థానం పాలక మండళ్ల చైర్మన్లు, సభ్యులుగా నియమించే వారి గత చరిత్రను కూడా తెలుసుకోవాలని, ఎవరిని పడితే వారిని నియమించవద్దని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై ఎమ్మెల్యేలు పేర్లు ఇచ్చినప్పటికీ పార్టీ హైకమాండ్ కూడా వాటిపై సమాచారం తెప్పించుకుని ఆ తర్వాత మాత్రమే నియమించాలని నిర్ణయించారు. రాబోయే వారం రోజుల్లో మరికొన్ని మార్కెట్ కమిటీలకు దేవస్థానం పాలక మండళ్లు, కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తూ జాబితా వెలువడనుంది.